రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పదే పదే మనం 3 రోజుల నుంచి లడ్డూ వ్యవహారం కూడా మరీ తెరపైకి వచ్చింది. కోర్టులో కూడా విచారణలు జరిగాయి, ఒక కొలిక్కొచ్చాయి. జంతువులు కొవ్వులు అవశేషాలు కలవలేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటున్నారు. ఇప్పుడు మాజీ నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మెట్లు కడిగారు కదా, మరి ఇప్పుడేం కడుగుతారు? దాంట్లో ఏమి జంతువు అవశేషాలు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదు, చేప నూనె లేదు అంటున్నారు. పేరు నాని గారు ఏమంటారు? నిజంగా వీళ్ళు నిరపరాధులేనంటారా? నిజంగా చెప్పాలంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామా క్రియేట్ ఎలాంటిదే అంటే ఎదటి వాడి పైన లేనిపోయి పదే పదే చెప్పి 100 సార్లు అబద్ధాన్ని నిజం చేసేంత ఇదిగా చేశారు. ఏంటి ఆ అబద్ధం నిజంగా చేయటం మూలాన జనాభా చాలా మంది తెలియదు కదా, అప్పుడు సరైన ఇది లేదు ఏమి లేదు, కలిసింది అనేసి అనేక రకాలుగా బాధపడి ఎంతో కొందరైతే దాని కొరకు పశ్చాత్తాపం పడి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని కొంతమంది భక్తులు కానీ అభిమానులు కానీ ఎంతో వేదన పడ్డారు. తీరా అది కోర్టుకి వెళ్ళేపాటికి ఏమైంది, ఏమీ కలవలేదు, ఏమీ లేదని తేలింది. అసలు నిజానికి ఇలాగా బ్యాడ్ రూమర్ చేసినందుకు వాళ్ళ పైన ఒక రకమైన సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ఏంటనేది కొందరికి తెలుసు, కొందరికి తెలుసు. ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి లైఫ్ పడుతుంది. ఒక్కొక్కరికి వచ్చేసి 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు లైఫ్ పడుతుంది. ఎందుకంటే సార్ హిందూ ధర్మాల మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, హడావుడిగా ఏదో జరిగిపోయిందని సాక్ష్యాలు లేకుండా మెట్లు గడిగేసి అపశృతి జరిగింది సంప్రోక్షణ చేసుకోండి అని చెప్పి ఎంత హడావుడి జరిగిందో చూశారు. మీరు అన్నట్టుగా అనేక మంది బాధపడ్డారు. మరి ఇప్పుడు చూస్తేనేమో అదేం లేదని సిబిఐ విచారణలో తెలియదు. సిట్టు కూడా ఏమంటుందంటే కల్తీ జరిగింది పామాయిల్కే తప్ప అక్కడ జరిగింది ఏమి జంతువు అవశేషాలు లేదని వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా. అవును, జరిగింది పామాయిల్ జరిగిందో ఏది జరిగిందో కల్తీ అనేది జరిగింది అంటున్నారు. కానీ ఇదంతా ప్రోమర్ అనేసి ఆ జంతువులు కోవగలిసింది అని చెప్పి మరి హైందువుల భావన దెబ్బతీసినట్లే ఇది. అయితే దాని ప్రకారంగా మరి చట్టం అనేది ఉంటుంది, ఒక కోర్టులు కానీ చట్టం కానీ ఉంటుంది. దాని గురించి కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి. నువ్వు లేనిపోయినవన్నీ భగవంతుడి మీద సృష్టించి ఇలా అబద్ధాలు ప్రకటించారు కాబట్టి దీనికి ఒక రకమైన శిక్ష ఉంటుంది, దీనికి తగిన ఫలితం అనిపించాలంటారు. కానీ ఇప్పుడు అలా ఎవరు ఏం చేయట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏదో చెప్పిస్తాడు, ఈయన ఏదో చెప్తాడు. ఈ జంతువులు కొవ్వునయ్యే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇళ్ళకి పట్టాలు అవన్నీ సర్వే చేసేస్తుంటే ఆ సర్వేలో ఏం చెప్పాడు, ఆయన ఫోటో ఉంది, ఆ భూములన్నీ ఆయనే తీసేసుకుంటాడు, ఇవన్నీ మీకేం దక్కదు అని లేనిపోయిన పుకార్లు లేపారు. ఆ పుకార్లు ఏంటి, ఈ కేంద్రం నుంచి వచ్చింది. సర్వే చెయ్యండి, సర్వే చేసిన తర్వాత ఇలా ఉంటుందని చెప్తే ఆ ప్రకారంగా వీళ్ళు సర్వే చేస్తే దీని మీద ఏంటి ఇంకో లేనిపోయిన అబద్ధం. ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ ఈ విధంగా నడుపుకుంటూ ఈ 19 ఏళ్ళు జరిపారే కానీ అసలు ఏమీ ఉపయోగం లేదు. ఏంటంటే ఉన్నవాడికే పెడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, అంత గతంలో 14 ఏళ్ళు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు పేదవాడిని మధ్యతరగతి వాడిని ఏం చూస్తలా. క్షమాపణ చెప్పాలి అనే సంగతి తీసేయండి. ఆయన పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలా, ఇంకోటి చెప్పాలి, అది కాదు. దీన్ని ఖచ్చితంగా హైకోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నిజానికి ప్రభుత్వం అనేది ఒరిజినల్గా పరిపాలిస్తుంది, నిజాయితీగా ఉంది అంటే హైకోర్టు యాక్షన్ తీసుకొని వీళ్ళపైన ఖచ్చితంగా కేసులు చేయాలి. కోర్టులో అనేక రకాలుగా ప్రశ్నలు అడిగినప్పుడు వీళ్ళకి సరైన సమాధానం చెప్పాలి. లేదా 3 ఏళ్ళు లైఫ్, దీనికి ఉంది ఒక సెక్షన్. ఆ సెక్షన్ నెంబర్ నాకు గుర్తు రావట్లేదు. వస్తే ఆ లెక్క ప్రకారంగా అయితే వీళ్ళు శిక్షగా అర్హులే. చట్టబద్ధతం లేదు, ఏం లేదయ్యా. ఇవాళ జరిగేది ఏంటంటే అమరావతి డెవలప్ చేసి రాజధాని చేద్దాం అది ఇది అనుకుంటున్నాడు. కానీ ఆయన అమరావతి డెవలప్ చేసే కంటే అన్ని కోట్లు నీళ్లు తోడించడానికి ఖర్చు పెడుతున్నారు. 100 కాదు 1000 కాదు, కోట్లు కలిసి ఖర్చు పెడుతున్నాడు. ఆ కోట్లే ఈ 18 మెడికల్ కాలేజీలు అన్నారు, అందులో 5 కోట్లు ఖర్చు పెడితే చాలు, ఎంతో డెవలప్ అయింది. నువ్వు బావిలోంచి ఎంత తోడినా కానీ నీళ్లు తరగవు కదా, ఊరుతూనే ఉంటాయి. ఆ టైపులో అమరావతి మొత్తం అది స్లమ్ ఏరియా. అదేంటి ఎంతసేపు పంటలకి సంవత్సరానికి 3 పంటలు పండే ఏరియా. దాంట్లో నువ్వు రాజధాని కొడతాను, ల్యాండింగ్ అంటున్నావు, అది అంటున్నావు, ఇంక ఈ భూసేకరణ ఇంకా చేస్తున్నాను అంటున్నావు. దానివల్ల పేదవాడికి ఏమీ లేదు, ధనికుడికి లాభం. 2029 రిజల్ట్ అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ప్రజల్లోకి వచ్చినా ప్రజల్లోకి రాకపోయినా
ఇక్కడ టీడీపీది, జనసేనది, బీజేపీది పూర్తిగా వ్యతిరేకత అనేది ఉన్నది. ఆ వ్యతిరేకత ఎలా ఉందంటే నాయకుడు అనేవాడు సరైన లేకపోవటం మూలాన వ్యతిరేకత. ఆ వ్యతిరేకని ఈయన ఇప్పుడు అది వస్తాయి ఇది వస్తాయి వచ్చినా రాకపోయినా ఇతనికి ఉంది. కనీసం గ్యారంటీగా 40% ఓటింగ్ ఇతనికి ఉంది. ఆ ఓటింగ్ ద్వారా కాకపోయినా ఇంకా ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు చాలామంది మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు, అయ్యో మా నోటికాడు కూడి తీసాడే, మా పిల్లోడికి పడాల్సిన పథకం పడలేదే, మా స్కాలర్షిప్ రాలేదే, మా చదువు పూర్తిగా ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆ ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ ప్రైవేట్ కరంగా చేసేసి ఈ తెలుగు మీడియం పెట్టాడు. మీ ఎంతసేపు పేదోడు ఆ తెలుగు చదువుకొని ఆ గీతలు కాయటమో లేకపోతే ఆ రుచబళ్ళు వేయటమో లేకపోతే కూలీనాలు చేసుకోవటాకే కానీ ఉన్నవాడు వెళ్ళి ఇంగ్లీష్ మీడియం స్టైల్గా ఉన్నవాడు గొప్పగా ఉండాలి అనే భావం తప్పనిసి ఆయన చేసింది ఇంగ్లీష్ మీడియం ఉంది. దానివల్ల ఏంటి నష్టం ఉండని, అది జరుగుతుంది, క్లాసులు జరుగుతున్నాయి కదా. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఎంతోమంది స్కూల్కి వెళ్ళారు. ఇవాళ 70% ఉన్న పిల్లలు 35%కి వచ్చారు. అంత పడిపోతుంది. నీకు విద్యని ప్రైవేట్గా చదివించాలంటే ఎల్కేజీ పిల్లవాడికి లక్షలు, సంవత్సరానికి 1,00,000, 2 ఈకేజీ ఆ కేజీ అని వచ్చేపాటికి 1,50,000. ఈ పిల్లలకే ఈ చదువుకోవటం కాదు, చదువు కొనటం జరుగుతుంది. ఇవాళ చదువుకునే సంగతి పోయి చదువు కొనటమే జరుగుతుంది. జగన్ గారికి పోటీ రావాలంటే ఇప్పుడు నారా లోకేష్ అంత గొప్పవాడేం కాదు, అంత అవగాహన లేదు. ఇక ఈ పవన్ కళ్యాణ్ అంటావు, ఆయన ఏం చెప్తాడు, ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పడు, రేపు చెప్పిన మాట ఎల్లుండి చెప్పడు. ఆయన ఒకసారి ఇక్కడ అంటాడు, ఒకసారి అక్కడ అంటాడు, అనేక రకాలు చెబుతారు. సరైన ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొడుకునే ప్రధాని చేయాలి, ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఏరు దాటిన తర్వాత తెప్పతేకలేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. పిల్లనిచ్చి గౌరవంగా మర్యాదగా ఆయనకు పదవులు ఇచ్చి పక్కన తిప్పుకున్నందుకు అతనికే ఎన్నుపోటు పొడిచారు ఎన్టీ రామారావు లాంటి వాడికి. మరి వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఎలా వాడుకోవాలా ఏం చేయాలని చూసుకుంటాడే కానీ ఆయన వల్ల ఏమి కాదు. ఈయనకి ఒకవేళ పదవి వచ్చినా ఆ పదవులు ఎలా నిర్వర్తించాలో తెలియదు. ఇప్పుడు ఎక్కడ తగ్గేందుకు డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ముఖ్యమంత్రి తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి. అలాంటి వాడి నువ్వు ఏం చేయాలి, మంచి చేయటానికి చూడాలి. అరే ఏదో 4 మాటలు చెబుతావు, 4 ఈ మాటలు చెప్పావు వెళ్ళిపోతావు, నేను అక్కడ చేశానంటావు, నేను ఇక్కడ ఇది చేశానంటావు. ఏయో చెప్పే మాట కూడా నీతి నిజాయితీ అనేది లేదు నీలో. అసలు ఏ మాత్రం గౌరవ మర్యాద లేకుండా ప్రతి వాళ్ళు ఇలాగే తెచ్చించుకుంటున్నారు.